హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు డిఎస్సి నోటిఫికేషన్ గురించి మనకు ఒక వార్త అయితే వస్తుంది. దానికి సంబంధించి చూద్దామండి. మరో వారంలో డిఎస్సికి వచ్చేసి 8,569 పోస్టుల అనుమతికి వచ్చేసి సర్కారు ఆర్థిక శాఖకు అయితే సిఫారసు చేయబోతుంది అనేసి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో మనకు ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ వచ్చేసి త్వరగా రిలీజ్ చేస్తారు అనే న్యూస్ అయితే వస్తూ ఉంది. దాంట్లో భాగంగా వచ్చేసి మనకు 4-5 రోజుల్లో అనుమతి లభించే అవకాశం, అలాగే టెట్తో కలిపి డిఎస్సి నిర్వహణ అయితే ఉంటుంది. ఫిబ్రవరి 20 లోపు వచ్చేసి మనకు డిఎస్సి పరీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉందనేసి అయితే మనకు న్యూస్ అయితే రావడం జరుగుతుందండి. ఎందుకంటే మనకు మార్చిలో వచ్చేసి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఫిబ్రవరిలోనే డిఎస్సి కంప్లీట్ అవ్వాలి అంటే టెట్ డిఎస్సి ఇవ్వడం అయితే జరగదండి. అది వచ్చేసి మనకు గ్యారంటీగా టెట్ కమ్ టీఆర్టీనే ఉండొచ్చు అనేసి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే టైం అనేది మనకు చాలా తక్కువగా ఉంది కాబట్టి మనకు దాదాపుగా టెట్ కమ్ టీఆర్టీనే ఇవ్వడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిరుత్సాహపడకుండా ఈ 3 months కూడా ఇప్పటి వరకు ప్రిపరేషన్ ఎలా అయితే చేశారో దానికంటే మెరుగ్గా ఈ 3 months కూడా చదవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ మనకు నోటిఫికేషన్ ఇస్తే పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించండి. నోటిఫికేషన్ ఇవ్వరు అనేసి చాలామంది చెప్తూ ఉన్నారు. అది కూడా మనకు నోటిఫికేషన్ ఇవ్వరు అంటే సరే అలానే ఉందాము, ఒకవేళ ఇస్తే ఏం చేయాలి అనేది కూడా ఆలోచించండి. కాబట్టి ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారు కాబట్టి జస్ట్ ఈ ఒక్క 3 months కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ 3 monthsలో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ ఇస్తే పరిస్థితి ఏంటి, మళ్ళీ మనకు ఈ నోటిఫికేషన్లో వచ్చేసి జాబ్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ 5 years వరకు కూడా ఇలానే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ని ఆపేశారో వాళ్ళైతే కంపల్సరీగా జాబ్ రావాలి అంటే మాత్రం తప్పకుండా స్టార్ట్ చేయండి. ఇప్పటికైనా స్టార్ట్ చేస్తే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ వేస్తారు కాబట్టి కంపల్సరీగా వచ్చేసి మీరైతే ప్రిపరేషన్ అయితే ఆపకండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలుగు కానీ ఇంగ్లీషు అలాగే సైన్స్ సోషల్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో కాబట్టి ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఛానల్లో చెక్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కానీ లెసన్స్ వైజ్ బిట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మొత్తం వచ్చేసి మనకు 8th class వరకు, 3rd class నుంచి 8th class వరకు మనకు కొత్త నోట్బుక్స్ మాత్రమే కొత్తగా వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవవలసి ఉంటుందండి. చాలామంది అడుగుతున్నారు 3rd నుంచి 8th class వరకు కూడా అన్ని న్యూ టెక్స్ట్ బుక్సే చదవాల్సి ఉంటుందండి. 9th class వచ్చేసి మేబీ నోటిఫికేషన్ అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి 3rd నుంచి 8th class వరకు మాత్రము న్యూ సిలబస్ అలాగే మెథడాలజీ కూడా న్యూ సిలబస్ అయితే చదవవలసి ఉంటుందండి.